అందరికీ ప్రైజ్ లాడండి. ప్రభు యొక్క మహాకృపను బట్టి మనం చివరి సంవత్సరంలో చివరి దినాల్లో ఉన్నాం. అందుకు దేవునికి ఎన్నో వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సమయంలో కొద్ది నిమిషములు తల్లులుగా మనం ఏ విధంగా గృహంలో మన బాధ్యతలు నిర్వర్తించాలి అనే విషయాలు మనం ప్రార్థన చేద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయం 247వ పేజీ అండి. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము ఇందులో మనము గత 2 వారాలుగా నాబాలు అబీగయలు గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాం. ఈ 25వ అధ్యాయం అంతా నాబాలు అబీగయలు అనే ఒక కుటుంబం గురించి ఇక్కడ మనం చూస్తున్నాం. మొదటి వారంలో మరి నాబాలు గురించి ధ్యానించాం. 2వ వారంలో అబీగయలు. నాబాలు ఎలాంటి వాడండి? మోటువాడు. తర్వాత అతను ఎవ్వరి మాట వినడు. అలాగే కుటుంబం పట్ల బాధ్యత లేదు. సో ఇలాంటి వ్యక్తితో ఒక సుబుద్ధి కలిగిన స్త్రీ, సుబుద్ధి అంటే ఏంటండి? మంచి బుద్ధి. అలాంటి భర్తలు అంటే అందరికీ బాధ్యత కలిగిన భర్తలు ఉండరు కదా, అందరికీ అనుకూలమైన భర్తలు ఉండరు. సో కానీ ఈ స్త్రీ ఎలాంటిది? సుబుద్ధి కలిగింది. దేవుని యొక్క వాక్యంలో ఏముంది? సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అంటే దానికి ముందు ఏముంటుందండి? ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథము, సామెతలు 19వ అధ్యాయం అండి. 19-14వ వచనం. గృహమును విత్తమును పితరులిచ్చిన స్వాస్యము, సుబుద్ధి గల భార్య యెహోవా యొక్క దానము. అంటే మన పిల్లలకు ఆస్తులుగా ఏమివ్వచ్చు? గృహాలు ఇవ్వచ్చు. మంచి మంచి ఇల్లు కట్టి మన పిల్లలకి ఆస్తులుగా ఇవ్వచ్చు. ఇంకేమివ్వచ్చు? విత్తము అంటే పొలాలు, ఎకరాల పొలాలు ఆస్తులుగా మన పిల్లలకి ఇవ్వచ్చు. కానీ ఏమి ఇవ్వలేమట? సుబుద్ధి గల భార్యను మనం ఇవ్వలేం. అంటే మన పిల్లలకి సంబంధాలు వెతికేటప్పుడు ఏం చేస్తాం? వాళ్ళ అందగాళ్ళ, ఆస్తిపరుల, చదువుకున్న వాళ్ళ, ఉద్యోగాలు చేసేవాళ్ళ, వాళ్ళ స్టేటస్ బాగుందా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ బాగుందా, ఇది మనం చూస్తాం. అంటే మనం మంచి స్టేటస్ ఉన్న వాళ్ళని తీసుకురావచ్చు, మంచి చదువుకున్న వాళ్ళు, అందమైన వాళ్ళు, ఉద్యోగం చేసే స్త్రీని మనం తీసుకురావచ్చు. కానీ ఎలాంటి వ్యక్తిని తీసుకురాలేమట? సుబుద్ధి కలిగిన స్త్రీని మనం తీసుకురాలేము. అంటే పైకి మంచిగా ఉండొచ్చు, చాలా విధేయత, వినయము, వంగి వంగి నమస్కారాలు చేయడం, ఇవన్నీ చూస్తాం. కానీ లోపల గుణం ఎలాంటిదో మనకి తెలుసండి? తెలియదు కదా. అలాంటి భార్యని ఇచ్చేది ఎవరట? ఇక్కడ మనం చూస్తూ ఉంటే యెహోవా యొక్క దానము. దానం అంటే ఏంటంటే అది దానం అని దేన్ని అంటారు? బహుమానము కూడా కాదు. దానముకు బహుమానానికి డిఫరెన్స్ ఉంది. బహుమానం అంటే గిఫ్ట్, దానం అంటే ఊరికనే అంటే ఇంకా దయ కలిగి ఇచ్చేది. ఇప్పుడు మనము మన తోటి వారికి ఇచ్చేది గిఫ్ట్స్ అంటాం. కానీ దానం అనేది ఎవరికి ఇస్తామండి? పేదవాళ్ళకి. అంటే వాళ్ళ దీన స్థితిని చూసి మనం సహాయం చేయడమే దానం అన్నమాట. ఈ దానం అనేది ఏంటి? కేవలం మనం ప్రేమతో ఇస్తాము, మళ్ళా వారి నుంచి మనం ఆశించం. దానం అనేది ఆశించం. అలాగే దేవుడు దానముగా ఇస్తేనే వస్తుందంట. ఏంటది? సుబుద్ధి గల భార్యని. సో అంటే దేవుని దేవా నువ్వు ఇస్తావా లేదా, లేకపోతే నువ్వు నాకు ఇవ్వాలి అని కాదు. అక్కడ దేవుడు మనల్ని ప్రేమించి
మన పట్ల దయ చూపించి దానంగా దాన్ని మనకి ఇవ్వాలన్నమాట. అదే సుబుద్ధి గల భార్య, లేకపోతే సుబుద్ధి గల భర్త అవ్వచ్చు, భార్య అవ్వచ్చు. అందుకే ఇంగ్లీష్ బైబిల్ ఏముంటుంది, స్పౌజ్ అని ఉంటుంది. స్పౌజ్ అంటే భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు. మంచి భర్తను తేవాలన్నా, సుబుద్ధి గల భార్య రావాలన్నా దేవుడు మన పట్ల ఏం చూపించాలండి, కరుణ చూపించాలన్నమాట. సో ఇక్కడ ఈ అబీగయేలు ఎలాంటిదండి, సుబుద్ధి గల భార్య. కానీ భర్త చూస్తే ఎలాంటి వాడు, మోటువాడు. చాలా లక్షణాలు ఉన్నాయి, మనం 2 వారాలుగా చెప్పుకుంటున్నాం. పనికి మాలినవాడు, దుష్టుడు, బాధ్యత లేనివాడు. కొంతమంది భర్తలకి తెలియనప్పుడు, కొంతమంది భర్తలు ఏం చేస్తారు, మనం చెప్పినప్పుడు వింటారు. భార్యలు చెప్పినప్పుడు ఇది అలా కాదు, ఇలా చేద్దాము అంటే వింటారు. కొంతమంది భర్తలు అస్సలు వినరు అన్నమాట. అంటే నేను మగోడిని, వాళ్ళ హృదయాల్లో ఎప్పుడు ఏముంటుంది, నేను మగోడిని, నేను మగాడిని కాబట్టి నేను రాజాలాగే ఉంటాను. సో రాజులా ఉండాలంటే ఉరికినే వస్తుందండి. రాజుగా ఉండాలంటే ఏముంటుంది, వెనకాల కిరీటము వెనకాల ఏముంటుంది, బాధ్యత ఉంటుంది. ఏమండి, రాజుగారు పొద్దున్నే 10 గంటలకు లేస్తే కుదురుతుందండి? ఆయన ఎప్పుడు లేవాలి, ఉదయాన్నే లేవాలి. ఎప్పుడు పడుకోవాలి, లేటుగా పడుకోవాలి. అంటే అన్నీ చక్కబెట్టుకొని పడుకోవాలి. రాజుగా ఉండడం, కిరీటము వెనకాల ఏముంటుంది, చాలా కష్టం ఉంటుంది. ఇప్పుడు ప్రమోషన్ వచ్చింది అనుకోండి, ప్రమోషన్ రావడం చాలా సంతోషమే. కానీ ప్రమోషన్ వచ్చాక ఏం చేయాలి, ఇంకా కష్టపడాలి. ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ గారు ఉన్నారు, అమ్మో ప్రైమ్ మినిస్టర్ గారికి ఎంత హోదా అండి, ఎంత గౌరవము. ఆయన వెనకాల 10 మంది తిరుగుతారు, వందలాది మంది ఉంటారు, 100 కార్లు ఉంటాయి అని మనం అనుకుంటాం. కానీ ఆయనకుండే బాధలు ఆయనకుంటాయి. ఏమండి, ఒక కుటుంబాన్ని నడిపించడమే కష్టం అంటే ఒక దేశాన్ని నడిపించడం ఎంత కష్టం అంటారు, చాలా కష్టం. అలాగే మనం ఏం చూస్తాము, ఆయనకున్న హోదా, ఆయనకున్న హంగు, ఇవే చూస్తాం. కానీ వెనకాల ఉన్న కష్టాన్ని మనం చూడం. అలాగే కొంతమంది పురుషులు, ఎందుకంటే ఇవాళ తల్లుల ప్రార్థన కాబట్టి తల్లి యాంగిల్లో నుంచి మనం చూస్తున్నాం అన్నమాట. తల్లిగా మనము ఇలాంటి పరిస్థితులు ఎదురైనప్పుడు వాటిని ఎలా మనం డీల్ చేయాలి, ఎలా మనం సాల్వ్ చేసుకోవాలి అనేది ఇక్కడ మనం చెప్పుకునే సబ్జెక్ట్. ఈ అబీగయేలు అందమైన స్త్రీ, సుబుద్ధి ఉంది, ఆస్తుంది, అన్నీ ఉన్నాయి. కానీ భర్త ఎలాంటి వాడట, పనికి మాలినవాడు. అంటే ఏ పని కూడా చేయడు. రెండవది వాడు దుష్టుడు, దుష్టమైన ఆలోచనలు చేస్తూ ఉంటాడు. ఇంకేం చేస్తాడు, మోటువాడు, ఏ బాధ్యత లేనివాడు ఈ నాబాల్ అన్నమాట. ఇలాంటి భర్తతో ఆమె ఎలా జీవిస్తుందంటే చాలా కష్టం. చాలామంది భర్తలు మగోడిని అని చెప్పుకుంటారు, కానీ ఏముండదండి, బాధ్యతలు ఉండవు. కొంతమంది బాధ్యత అంటే ఏమనుకుంటారు, కేవలం ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించడమే బాధ్యత అనుకుంటారు. కానీ ఇంకా చాలా బాధ్యతలు ఉంటాయి. భర్తగా తన బాధ్యత బాగా నిర్వర్తించిన వాడే ఏం చేయగలడు, తండ్రిగా పిల్లల బాధ్యత నిర్వర్తించగలడు. మంచి భర్త కాలేనివాడు మంచి తండ్రి కాలేడు. ఎందుకంటే పిల్లలు చూస్తారు, మా నాన్న ఎలా ఉన్నాడు, మా నాన్న మా అమ్మతో ఎలా మాట్లాడుతున్నాడు. రేపొద్దున్న వీడు చూసేది, లేకపోతే ఈ అమ్మాయి చూసే విధానమే ఈ భర్త భార్యను ఎలా చూస్తున్నాడో రేపు తన భార్యను తను అలా చూస్తాడు. అందుకని భర్తలు మారకపోవడానికి కారణం ఏంటంటే తల్లి యొక్క పెంపకం, తల్లి తండ్రి యొక్క పెంపకం అన్నమాట. తండ్రిని దుష్టుడుగా చూసిన ఆ కుమారుడు లేకపోతే కుమార్తె ఎలా ఉంటారండి పెద్దయ్యాక, వాళ్ళు కూడా మా నాన్న ఇలాగే ఉన్నాడు, నేను ఇలాగే ఉండాలి అని అనుకుంటారు. కొంతమందే మా నాన్న అలా ఉన్నాడు కాబట్టి నేను ఇలా ఉండకూడదు అని నేర్చుకునేవాళ్ళు చాలా తక్కువ మంది. కానీ ఈ ప్రభావం అంతా ఎవరి మీద పడుతుంది అంటారు, పిల్లల మీద. తండ్రి ప్రవర్తన బిడ్డల మీద చాలా ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది.
కాబట్టి ఇలాంటి తండ్రులు ఉన్నప్పుడు మాట వినని భర్తలు, అంటే భార్య మాట భర్త పూర్తిగా వినాలని కాదు, కానీ ఏం చేయాలి? ఇద్దరూ కలిసి ఏదైనా ఒక సమస్యను పరిష్కరించుకోవాలి. చాలామంది భర్తలు మోటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆ మోటు నిర్ణయాలని భార్య ఏం చేయాలి? సరిచేయాలి. అది కంట్రోల్లో పెట్టుకోవడం కాదు. ఏమండి, ఇప్పుడు ఒక నావలో మనం ఉన్నాం, ఒక పడవలో మనం ఉన్నాం. ఈ పడవలో మనతో పాటు ఎవరుంటారు? మనం ఎప్పుడు మన గురించి కాదు, మన వెనకాల ఉన్న బిడ్డల గురించి మనం ఆలోచించాలి. ఇంకా పిల్లలు పుట్టాక జీవితం ఎలా ఉంటుందంటే ప్రతీది కూడా బిడ్డల నుంచే మనం చూడాలి తప్ప అక్కడ మన జీవితం గురించి ఆలోచించుకునే టైము ఉండదు. బాధ్యత కలిగిన వారికి, బాధ్యత లేని వారికి ఏ బాధ్యత ఉండదు అనుకోండి. మనం ఒక పడవలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు తల్లి తండ్రి అక్కడ ఎలాంటి వాళ్ళు? నావికులు అన్నమాట. ఈ పడవ నడిపేవాడు ఏ చిన్ని తప్పు చేసినా ఎవరికి నష్టం కలుగుతుందండి? పిల్లల జీవితాలు పాడైపోతూ ఉంటాయి. సో మనం దాని గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచించాలి. సో మన బిడ్డల జీవితాలు పాడవకూడదు అంటే మనం ఏం చేయాలి? వాడ నడిపేవాళ్ళు సక్రమంగా నడిపించాలన్నమాట. ఇప్పుడు బండి మీద కొంతమంది మగోళ్ళు ఎలా వెళ్ళిపోతారు? స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంటారు. వెనకాల భార్యలు ఏం చెప్పాలి? ఇంకా స్పీడ్గా తోలే అని చెప్పాలండి. ఏం చెప్పాలి? స్లో స్లో, నిదానం 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 అని చెప్తూ ఉండాలి. కొంతమంది చక్కగా తోలే వాళ్ళ దగ్గర హ్యాపీగా కూర్చోవచ్చు, కానీ మొరటగా తోలే వాళ్ళు ఉన్నారనుకోండి, ఏం చేయాలి? భార్యకి ఎప్పుడు టెన్షనే కదా, ఎలా తోలుతాడో ఏంటో. అంటే జీవితంలో తీసుకునే నిర్ణయాలు అన్నమాట. మన కుటుంబంలో కొంతమంది కాని నిర్ణయాలు తీసుకున్నప్పుడు భార్యలుగా వాటిని ఏం చేయాలి? సరిచేయాలి. ఎలా సరిచేయాలి అనేది మనం చూస్తున్నాం. ఇక్కడ పోయిన వారం మనం చెప్పుకున్నాం, అబీగయీలు ఏం చేసిందండి? భర్త తీసుకున్న తప్పుడు నిర్ణయాన్ని బట్టి, అంటే భర్త ఇష్టానుసారంగా దావీదు మీద మాట్లాడిన మాటలను బట్టి దావీదు కుటుంబం మీదకి ఏమొచ్చిందండి? ఖడ్గం వచ్చింది. అక్కడ దావీదు గారు ఏం చేశారు? నాకు ఆహారం కావాలి, ఏమన్నా పంపించు అని నాబాలు దగ్గరికి కొంతమంది ప్రజలను పంపిస్తే నాబాలు ఏమంటున్నాడు? దావీదెవడు, యెషీ కుమారుడెవడు, వాడెవడు, వీడెవడు అంటున్నాడు అనమాట. ఈ మాటలన్నీ తీసుకెళ్ళి ఎవరు చెప్పారు? వీళ్ళందరూ కూడా దావీదు గారికి చెప్పేసరికి దావీదు గారికి కోపం వచ్చేసింది. దావీదు గారు దగ్గర ఎంతమంది ఉన్నారట? 600 మంది ప్రజలు ఉంటే వాళ్ళందరినీ తీసుకుని ఏమని శపథం చేశాడు? సూర్యుడు ఉదయించే లోపులో నాబాలు ఇంట్లో మగపిల్లాడు లేకుండా నేను చంపేస్తాను అని శపథం పూనితను వచ్చేస్తా ఉన్నాడు. ఈ లోపుగా ఈ విషయము పనివాని ద్వారా ఎవరికి తెలిసిందండి? భార్యకు తెలిసింది. భార్య ఏం చేసింది? వచ్చాడులే, చంపితే చంపాడులే అని అనుకోలేదు ఆమె. కొంతమంది భర్తల మీద ఏం పెట్టుకుంటారండి? పగ పెట్టుకుంటూ ఉంటారు. అలాంటి భార్యలు కూడా ఉన్నారు. ఏం చేస్తూ ఉంటారు? భర్త మోటుగా వాడిగా ఉన్నాడు, వీడు పనికి మాలిన వాడిగా ఉన్నాడు, వీడు దుష్టుడిగా ఉన్నాడు, వీడు చేస్తే వదిలిపోతుంది అని అనుకోలేదు ఆమె. ఏం చేసిందండి? భర్త ప్రాణాన్ని కాపాడడానికి ఆమె ప్రయత్నం చేసింది. కాబట్టి సామెతలు 31వ అధ్యాయంలో ఒక మాట ఉంటుంది, అతను బ్రతికిన దినములన్నిటిలో ఆమె మేలు చేస్తుంది కానీ కీడు చేయదంట. ఏం చేయదండి? కీడు చేయదు. అంటే సుబుద్ధి కలిగిన స్త్రీలలో ఉండే లక్షణం ఏంటండి? ఎదుట వారికి కీడు చెయ్యరు. వాళ్ళ ద్వారా కీడు వచ్చినా వీళ్ళు ఏం చేయరు? కీడు చేయరు. సో ఈ సుబుద్ధి గల భార్య ఏం చేసింది? వీడు అసలే పనికి మాలినవాడు, వీడు అసలే దుష్టుడు, వీడు అసలే మోటువాడు, ఎందుకు పనికిరానివాడు, వీడు చేస్తే వదిలిపోతుంది అని ఆమె అనుకోలేదన్నమాట. ఆమె ఏం చేసిందంటే వెంటనే భర్త చేసిన తప్పును సరిచేయడానికి ఈ తల్లి ప్రయత్నం చేసింది.
అందుకని తను ఏం చేసిందంట, వెంటనే కావలసిన ఆహారము గాడిదల మీద ఆమె పట్టుకొని దావీదును ఎదుర్కోవడానికి ఈమె బయలుదేరింది. అప్పుడు దావీదు గారు ఏం చేస్తున్నారు, మంచి రేజ్ మీద వచ్చేస్తున్నారనమాట, కోపంగా అవతల నుంచి. ఈ లోపల ఈ స్త్రీ వెళ్ళి ఏం చేసిందండి, అతన్ని శాంతిపరిచి భర్తను బిడ్డలను చంపకుండా తన కుటుంబాన్ని కాపాడుకోగలిగింది. సో ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, 3వ భాగం మనం చెప్పుకుంటున్నాము. అబీగయేలు చేసిన పని లాస్ట్ వీక్ చెప్పుకున్నాం. ఆమె ఏం చేసింది, ఎందుకు దావీదుకి అంత కోపం వచ్చిందండి? ఇప్పుడు నాబాలు చాలా భాగ్యవంతుడు, నాబాల్ దగ్గర చాలా డబ్బు ఉంది, చాలా ఆస్తి ఉంది. అయితే మాత్రం దావీదు అడిగితే పెట్టాలండి? పెట్టక్కర్లేదు కదా, అది నాబాల్ ఇష్టం. కానీ నాబాల్ ఏమన్నాడు, నేను ఎందుకు చెయ్యాలి అన్నాడు. మరి దావీదు గారు ఎందుకు ఆశించారు? దావీదు గారు కష్టాలు పడుతున్నారు, అక్కడ దావీదు గారు శ్రమలో ఉన్నారు. అలాగే దావీదు గారు నాబాలుకు చాలా సహాయం చేశారు. ఆయన అడవిలో ఆయన మందు ఉన్నప్పుడు నాబాలు చుట్టూ ఈయన ఎలా ఉన్నారంట, దావీదు అతని జనులు ప్రాకారంగా ఉండి నాబాలు మందనంతటినీ కూడా వీళ్ళు కాపాడారు. మరి నాబాలు ఏం చేశాడు, మేలుకు ప్రతిగా కీడు చేశాడు. అదే ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ 25వ అధ్యాయంలో ఒక మాట చదువుకొని మనం ముందుకు వెళ్దామండి. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం చూస్తూ ఉంటే అంతా మనం చదవము కానీ, అయితే ఆ మనుషులు మాకెంతో ఉపకారం చేసి ఉన్నారు. మేము పొలములో వారి మధ్యన సంచరించుచున్నంతసేపు అపాయము కానీ నష్టము కానీ మాకు సంభవింపలేదు. మేము గొర్రెలను కాయిచున్నంతసేపు వారు రాత్రింబగళ్ళు మా చుట్టూ ప్రాకారముగా ఉండిరి. సో ఎందుకు దావీదు గారికి ఇంత కోపం వచ్చిందంటే, ఆయన అరణ్యంలో ఉన్నప్పుడు నాబాలు మందను ఆయన కాచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వారి చుట్టూ అగ్ని ప్రాకారంగా ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దావీదు గారికి ఏమొచ్చేసింది, కోపం వచ్చింది. ఇంతకాలము నేను నాబాలుకు సహాయం చేస్తే నాబాలు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నాడు అని దావీదు గారికి కోపం వచ్చింది. అయితే అబీగయేలు ఏమనలేదు, దావీదుకు నేను ఎందుకు ఇవ్వాలి అని ఈమె కూడా అనలేదు. చాలామంది ఏం చేస్తారండి, భర్తలు చేసే తప్పులను భార్యలు సపోర్ట్ చేస్తూ ఉంటారు. ఇది చాలా ప్రమాదం. లాస్ట్ వీక్ కూడా మనం ఇదే ధ్యానించాం. భర్తలు చేసిన తప్పులను భార్యలు ఏం చేయాలి, వాటిని సరిచేయడానికి మన వంతు మనము ప్రయత్నం చేయాలి, ప్రార్థన చేయాలి. మొట్టమొదటిగా ఏమని ప్రార్థన చేయాలి, ప్రభా ఇతను అసలే మోటువాడుగా ఉన్నాడు, పనికి మాలిన వాడుగా ఉన్నాడు, మాట వినని వాడుగా ఉన్నాడు, ఇతనితో నేను ఎలా మాట్లాడాలి, నాకు దైవిక జ్ఞానము దయచేయనైనా అని ప్రార్థన చేసి ఏం చేయాలి, ఆ తప్పును సరిదిద్దాలి. కాబట్టి ఈమె ఏం చేసిందట, ఏం చేసిందో ఇక్కడ మనం చూద్దామండి. 25వ అధ్యాయము 28వ వచనములో దావీదుని ఎదుర్కొని ఏమంటుంది, నీ దాసురాలనైన నా తప్పు క్షమించుము. ఈమె ఏమంటుంది, అది నాబాలు చేసిన తప్పు, కానీ భార్య ఏమంటుందండి, నా తప్పు క్షమించుము. సుబుద్ధి కలిగిన భార్య ఏం చేస్తుంది, భర్త చేసిన తప్పులు ఆడే పడతాడులే, అతనే పడతాడులే, అతను చేసిన తప్పుకు అతనే శిక్ష అనుభవిస్తాడులే అని అనుకోదు. సుబుద్ధి కలిగిన భార్య ఏం చేస్తుంది, నా భర్త చేసిన ఆ తప్పు నాదే, నేను చేసిన ఆ తప్పు ఎవరిదండి, నా భర్తదే అని ఏమనుకుందనమాట. సుబుద్ధి కలిగిన వారు ఏం చేస్తారు, భర్త చేసే తప్పుల్లో పాలు పంపులు పొందకుండా ఏం చేస్తారు, వాళ్ళు ప్రార్థన చేస్తారు మొట్టమొదటిగా. రెండవదిగా ఆ తప్పును సరిదిద్దడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. కాబట్టి మనం ఏం చేయాలి, ఎప్పుడు కూడా భర్తలు చేసే తప్పులు మనం
సమర్థించకూడదు. మనకి తెలుసు కదా, భర్తలు ఏం తప్పులు చేస్తున్నారో మనకి తెలుసు. బయట ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఉంటున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, ఎవరితో తిరుగుతున్నారు, వాళ్ళు చేసే మంచి పనుల చెడ్డ పనుల మనకి తెలిసిపోతుంది కదా. చాలామంది భర్తలు ఏం చేస్తారు, ఏదో టైంలో మనసులోని విషయాలు పంచుకుంటారు. అప్పుడు మనం ఏం చేయాలి? చాలామంది ఏం చేస్తారు, ఇలాంటి ఏదన్నా సందర్భం వచ్చినప్పుడు భర్తలను సమర్థించే భార్యలే ఎక్కువ మందిగా ఉంటారు. చాలామంది భార్యాభర్తలు పిల్లల దృష్టిలో లోకువైపోతారని ఏం చేస్తారు, భర్తను భార్య, భార్యను భర్తను సమర్థించుకుంటారు. తప్పైనా కానీ అక్కడ తప్పుని మనం ఎప్పుడు కూడా సమర్థించకూడదు. తప్పును తప్పుగానే మనం చూడాలి. విషము ఒక చుక్కైన విషమే, గ్లాసుడిదైన విషమే కదండి. కాబట్టి మనం తప్పును ఎప్పుడు కూడా సరిదిద్దినప్పుడు ఆ తప్పును భర్త సరి చేసుకుంటాడు, బిడ్డలు కూడా సరి చేసుకుంటారు. ఇది తప్పు అని బిడ్డలు నేర్చుకుంటారు. చాలామంది కుటుంబాల్లో ఏం చేస్తారండి, భర్తలు చేసే తప్పుడు వ్యవహారాలకు భార్యలు వెనకాల సపోర్ట్ ఇస్తారు. దానివల్ల చివరికి నష్టం ఎవరికి వస్తుంది? భార్యాభర్తలకు వస్తుంది. ఫైనల్గా ఎక్కువ నష్టపోయేది ఎవరంటే పిల్లలే ఎక్కువ నష్టపోతూ ఉంటారు. అననీయ సప్ఫీరా గురించి మనకి తెలుసు. అక్కడ ఆ సంఘంలో ఎవరు కూడా పేతురు గారు, యోహాను గారు మీ ఆస్తులమ్మి మాకు ఇవ్వండి అని అనలే. వాళ్ళు అనుకున్నారనమాట, మేము మా పొలాన్ని అమ్మి దేవునికి ఇవ్వాలి అని. కానీ ఇచ్చే దాంట్లో ఏం జరిగింది? పొరపాటు జరిగింది. అంటే అక్కడ భర్త ఏమన్నాడు, భార్యకు చెప్పాడు, మనం కొంత దాచుకుందాం, నువ్వు మాట్లాడుకో అన్నాడు అనమాట. భార్య కూడా ఏమంది, అయ్యో ఇది తప్పు కదా, మనం ఇవ్వకపోయినా పర్వాలేదు, ఇచ్చేది మనం హృదయపూర్వకంగా ఇవ్వాలి అని ఈమె చెప్పకుండా భర్త నొచ్చుకుంటాడని. కొన్నిసార్లు దేవుని కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమిస్తాం? భర్తలను ప్రేమిస్తాం. భర్త బాధపడకూడదు, భర్త నొచ్చుకోకూడదు, ఏమో మాట్లాడడం మానేస్తాడేమో, తినటం మానేస్తాడేమో కదండి. ఇలాగూ మనం ఏమి చూడాలి? పర్యవసానం మనం చూడాలన్నమాట. కానీ ఈ సప్ఫీరా ఏం చేసిందండి, ఏదేమైనా పర్లేదు, నా భర్త మనస్సు గాయపడకూడదు అని ఏం చేసింది, అలాగేనండి తప్పకుండా మనం అలాగే చేద్దాం అని అనుకొని ఇద్దరూ కలిసి ఏం చేశారండి, దేవుణ్ణి మోసం చేశారు. కాబట్టి ముందు ఎవరు చనిపోయారు? అక్కడ అననీయ చనిపోయాడు. అననీయ చనిపోయిన తర్వాత అట్లీస్ట్ ఆ విషయము భార్యకు కూడా చెప్పలే. ఈ విషయం భార్యకి తెలియదు. అతను తీసుకెళ్లారు, సమాధి చేసేశారు. కాసేపటికి భర్త ఇంకా రాలేదని భార్య లేదు. అప్పుడు భర్తకి ఏ క్వశ్చన్ వేశారు, ఏ ప్రశ్న వేశారో అదే ప్రశ్న భార్యను అడిగారు. ఏమడిగారు? ఇంతకే అమ్మారా? ఒకటే ప్రశ్న. ఏమందామే? ఇంతకే అమ్మాం. అయ్యో, ఆమె అప్పుడన్నా రెక్టిఫై చేసుకుంటే అట్లీస్ట్ ఆమన్నా బ్రతికేది కదా. కానీ ఆమె ఏం చేసింది? ఇంతకే. అంటే ఐక్యత అనేది రెండు రకాల ఐక్యత అని ఇదివరకు కూడా మనం చెప్పుకున్నాం. బాబేలు ఐక్యత, ఆత్మ కలిగించు ఐక్యత. భార్యాభర్తల మధ్యన ఐక్యత ఉండాలి. కానీ ఏ విషయాలకు ఐక్యత ఉండాలండి? మంచి విషయాలకి ఐక్యత ఉండాలి. బాబేలు ఐక్యత అంటే ఏంటండి? బాబేలు గోపురాన్ని అనుకున్నారంట అందరూ కలిసి. ఆకాశాన్ని అంటేలాగా మనము గోపురం కట్టేసుకుందాం, దేవుని దగ్గరకు నిచ్చెన వేసుకుందామని అందరూ కలిసి ఒక్క మాట మీద పెద్ద గోపురాన్ని కడదాం అనుకున్నారంట. కానీ దేవుడు ఏం చేశారండి? బాబేలు ఐక్యతను తారుమారు చేసేసారు. భాషలు మార్చేశారు. ఒకళ్ళ మాట ఒకరికి అర్థం కాకుండా చేసేసారు. కానీ మనం ఎటువంటి ఐక్యతలో ఉండాలి? ఆత్మ కలిగించు ఐక్యతను కాపాడుకొనుటలో శ్రద్ధ కలిగి ఉండాలి. అంటే మనం చెడ్డ విషయాలకి భర్తతో ఏకీభవిస్తున్నామంటే దాని అర్థం ఏంటి? దేవుని ఉగ్రతను మనము ఆహ్వానిస్తున్నామని. కానీ ఈ అబిగయలు ఏం చేయలేదండి, ఆ ఐక్యత ఈమెలో లేదు. ఏమంటుందామే? నా తప్పు క్షమించుము. మొట్టమొదటిగా అది తప్పు అని గ్రహించింది. ఎందుకు? సుబుద్ధి కలిగిన స్త్రీ ఎలాంటిదండి? యెహోవా యొక్క దానము. మనము సుబుద్ధి కలిగిన తల్లులమైతే మనం ఏం చేస్తాము? భర్త
చేసిన తప్పులను మనము సమర్థించము. మరి ఒక ఫ్యామిలీ ఉండేది, ఒక భార్యాభర్తలు, వాళ్ళు క్రైస్తవులే. కానీ అతను ఏం చేస్తాడు, అతనికి డబ్బు కావాలి. డబ్బు కావాలంటే వాళ్ళు కష్టపడరు, ఏ పని చేయరు. వాళ్ళు ఎంచుకున్న విధానం ఏంటంటే, భార్యాభర్తలు ఇద్దరు వస్తారు, ఏమండి, కుటుంబంలో వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఎవరు వీక్కో చూసుకుంటారనమాట. భార్య వీక్క, భర్త వీక్క. భార్య వీక్ అనుకోండి, ఈ భార్య ఏం చేస్తుంది, వచ్చిన భార్యాభర్తలో ఆ భార్య ఏం చేస్తుంది, నేను ఇప్పుడే వస్తానండి, నాకు 10 నిమిషాల్లో వచ్చేస్తాను అని ఏం చేస్తుంది, భర్తకి అక్కడ అవకాశం కల్పిస్తుంది అనమాట, ఆమెని మగ్గులో దింపడానికి. ఏమండి, ఒకవేళ భర్త వీక్ అనుకోండి, అక్కడ ఏం చేస్తుంది, భార్యను ట్రాప్ చేస్తారు. భార్య వీక్ అనుకోండి, భర్తను ట్రాప్ చేస్తారు. అలాగూ ఎన్నో కుటుంబాలు వాళ్ళు పాడు చేసేసారనమాట, భార్య భర్తలు కలిసి, కేవలం దేనికోసం, డబ్బు కోసం. సో అంటే ఐక్యత అనేది ఎందులో ఉందండి వాళ్ళకి, మంచి ఐక్యత, చెడ్డ ఐక్యత. ఒక కుటుంబాన్ని కూలగొట్టడం అంటే దేవుని దృష్టిలో చాలా భయంకరమైన పరిస్థితి అన్నమాట. అందుకే దేవుడు జతపరచని వారిని మనుషుడు ఏం చేయకూడదట, వేరు చేయకూడదు. కానీ ఇలాంటి మనుషుల మధ్యన మనం జీవిస్తున్నాము, ఇలాంటి విషయాలు మనం చూస్తున్నాము, మన ఐక్యత ఏ విధంగా ఉంటుంది. అబీగయీలు భర్త చేసిన తప్పుకు తాను ఏకీభవించలే. ఆమె ఏం చేసిందండి, భర్త చేసిన తప్పును దాన్ని సరిదిద్దడానికి ప్రయత్నం చేసింది. కాబట్టి ఏం జరిగింది, తన బిడ్డలను చంపకుండా, దావీదు చంపకుండా తన బిడ్డలను కాపాడుకోగలిగింది. ఇక్కడ ఖడ్గం పట్టుకొని ఎవరు ఉంటారండి, ప్రభువారు ఉంటారు. మనము భర్త చేసిన తప్పులను సమర్థిస్తూ ఉంటే ఖడ్గం ఎవరి మీదకి వస్తుంది, మన బిడ్డల మీదకి వస్తుంది. భర్త చేసిన తప్పులను మనం సమర్థిస్తూ ఉంటే ఎవరి మీదకి వస్తుందండి ఖడ్గము, మన బిడ్డల మీదకి వచ్చేస్తూ ఉంటుంది. అంటే మన బిడ్డల మీదకి వచ్చే కష్టాలకు మనమే కారకులమైపోతూ ఉంటాం. కాబట్టి అబీగయీలు ఏం చేసింది, తన బిడ్డల మీదకి ఖడ్గం రాకుండా ఏం చేసిందండి, ఈమె దావీదుతో సమాధాన పడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ఆమె ఏమంటుంది, నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము అని ఈమె ఒప్పుకుంటుంది. మనం కూడా మొట్టమొదటిగా దేవుని సన్నిధిలో భర్త చేసిన తప్పులు ఎవరు ఒప్పుకోవాలండి, భార్యలు ఒప్పుకోవాలి. ప్రభా అది నా తప్పే అని ఆ తప్పును ఎవరు స్వీకరించాలి, మనం స్వీకరించాలన్నమాట. కుటుంబంలో ఒకరు ఆ విధంగా నిలబడితే మన బిడ్డలకి మీదకి ఏమొస్తుందండి, దీవెన, ఆశీర్వాదం కలుగుతూ ఉంటుంది. కొంతమంది భర్తలు చెప్పినా వినరు. అలాంటప్పుడు ఏం చేయాలి, దేవుని సన్నిధిలో మనము మోకరించి, ప్రభా ఈ తప్పు నా తప్పు నాయనా, ఈ తప్పును బట్టి నా బిడ్డల మీదకి ఏం రాకూడదు, శాపం రాకూడదు, నా బిడ్డల మీదకి కీడు రాకూడదు, నా బిడ్డల మీదకి నష్టము రాకూడదు అంటే తల్లులుగా సుబుద్ధి కలిగిన తల్లులైతే, అబీగయీలు వంటి తల్లులంగా మనం ఉంటే ఏం చేస్తామండి, నాబాలు లాంటి భర్తలున్నా ఏం చేయాలి, దేవుని సన్నిధిలో నిలువబడి. ఈమె ఏం చేసిందో మనం ఒకసారి చూసి ముగించుకుందామండి, చాలా టైం అయిపోయింది. 1 సమూయేలు గ్రంథము 25వ అధ్యాయంలో 28వ వచనంలో ఈమె ఎన్ని మాటలు చెప్తుందో చూడండి. నీ దాసురాలనైనా నా తప్పు క్షమించుము, నా ఏలిన వాడవగు నీవు యెహోవా యుద్ధములను చేయుచున్నావు గనుక నా ఏలిన వానివగు నీకు ఆయన శాశ్వతమైన సంతతినిచ్చును. నీవు బ్రతుకు దినములన్నిటిను నీకు అపాయము కలగకుండును. నిన్ను హింసించుటకైనను నీ ప్రాణము తీటకైనను ఎవడైనా ఉద్దేశించిన ఎడల నా ఏలిన వాడవగు నీ ప్రాణము నీ దేవుడైన యెహోవా యొద్ద ఉన్న జీవపు మూటలో కట్టబడును.
ఒకడు ఒడిసెల రాయి విసిరినట్లు ఆయన నీ శత్రువుల ప్రాణమును విసిరివేయును అని ఈమె ఇక్కడ వరకు చాలా వచనాలు ఉన్నాయండి. 31వ వచనం లాస్ట్ లైన్లో ఏముంది? నీ దాసురాలునగు నన్ను జ్ఞాపకము చేసుకునము. ఇలాగూ ఈమె దేవుణ్ణి, అక్కడ దావీదు గారిని ఈమె వేడుకుంది. ఇప్పుడు మనం ఎవరిని వేడుకోవాలి? దేవుణ్ణి వేడుకోవాలి. సో దావీదు గారు ఏమి శపథం చేశారు? తెల్లవారే లోపల నాబాలు ఇంట్లో ఒక్క మగోడిని కూడా ఉంచను, చంపేస్తాను అని ఆయన మంచి రైజ్ మీద వచ్చేస్తున్నారు, చంపేద్దామని వచ్చేస్తున్నారు. కానీ అబీగయలు ఏం చేసిందండి? సుబుద్ధి కలిగిన స్త్రీ కాబట్టి తన భర్త చేసిన తప్పును వెనకేసుకు రాలేదు. ఇప్పుడు ఈమె ఇలా చేసింది కాబట్టి దావీదు గారు ఏమంటున్నారండి? 33వ వచనంలో ఏముంది? నేను పగ తీర్చుకొనకుండాను ఈ దినమున ప్రాణము తీయకుండాను నన్ను ఆపినందుకై నీవు ఆశీర్వాదము నొందుదువు గాక, నీవు చూపిన బుద్ధి విషయమై నీకు ఆశీర్వాదము కలుగునుగాక అని ఈయన అన్నారు. ఈమె భర్త చేసిన తప్పును సమర్థించలేదు కాబట్టి. ఒకవేళ ఈమె భర్త చేసిన తప్పును సమర్థించింది అనుకోండి, నువ్వెవడో నా భర్త ఇవ్వనంటే నీకెందుకు ఇవ్వాలి అని అందనుకోండి, ఏం జరుగును? ఆ రోజే తన ఇంట్లో వాళ్ళందరినీ కూడా దావీదు చంపేసును. కాబట్టి మనము భర్త చేసిన తప్పులను దేవుని సన్నిధిలో ముఖ్యంగా మనము సమర్థించకూడదు. తప్పును ఎప్పుడు మనం తప్పుగానే చూడాలి. మనము దేవుని ఎదుట నిజాయితీగా ప్రార్థన చేయాలి. మనం చాలాసార్లు మనుషుల ఎదుట మన భర్తల యొక్క తప్పులు సమర్థిస్తూ ఉంటాం. తప్పదు, మనుషుల ఎదుట మనం ఏం చేయాలి? సమర్థించాలి. వాళ్ళ గౌరవం పోకుండా, వాళ్ళ మర్యాద పోకుండా వాళ్ళని సమర్థిస్తూ ఉంటాం. కానీ దేవుని సన్నిధిలో మనం ఎలా ప్రార్థన చేయాలండి? నిజాయితీగా ప్రార్థన చేయాలి, యథార్థంగా ప్రార్థన చేయాలి. ప్రభువా, నా భర్తలో ఈ తప్పు ఉంది నాయన, ఈ తప్పులో నాకు పాలు పుంపులు ఉన్నాయి, నన్ను క్షమించుము, నా భర్తను క్షమించుము అని చెప్తూ సమయం చూసుకొని ఏం చేయాలి? భర్తకు హితబోధ చేయాలన్నమాట. మంచి బోధ మనం చేయాలి. సుబుద్ధి కలిగిన స్త్రీలు భర్తలకు ఏం బోధిస్తారండి? మంచినే బోధిస్తారు, చెడును బోధించరు. ఇది తప్పు, ఇలాగూ మనము చేయకూడదు, ఇలా మనము చేస్తే మనుషుల దృష్టిలో మనం కనిపించకుండా తప్పించుకోవచ్చు, కానీ దేవుని ఖడ్గాన్ని మనం తప్పించుకోలేము, దేవుని ఉగ్రత మనము తప్పించుకోలేము అని భర్తకి ఏం చేస్తూ ఉండాలి? భార్య హితబోధ చేస్తూ ఉండాలి. అప్పుడు దేవుడు వారి యొక్క మనసులను మారుస్తూ ఉంటారు. కానీ మనం సమర్థించుకుంటూ వెళ్ళామనుకోండి, దేవుని దగ్గర సమర్థించుకుంటాం, మనుషుల దగ్గర సమర్థించుకుంటాం, చివరికి దేవుని కృపను మనము కోల్పోతూ ఉంటాం, మన కుటుంబము కోల్పోతూ ఉంటుంది. మన బిడ్డల మీదకి అప్పుడు దీవెన ఎలా వస్తుంది? ఆశీర్వాదం ఎలా వస్తుంది? మనం ఎన్ని ప్రార్థనలు చేసినా మన క్రియల్లో మార్పు లేనప్పుడు మన బిడ్డల మీదకి ఆశీర్వాదం అనేది రాదు. సో మొట్టమొదటిగా మన క్రియల్లో యథార్థత, నిజాయితీ, నమ్మకత్వం, మనం ప్రార్థన చేయడంలో కూడా ఏముండాలండి? నిజాయితీ ఉండాలి. ప్రభువా, నా భర్తలు చేసే తప్పులను దేవుని ఎదుట మనం ఎప్పుడు కూడా సమర్థించకూడదు. ప్రభువా, నా భర్త తప్పు చేశాడు, ఈ విషయంలో నా భర్తను మార్చుము నాయనా అని మనము ప్రార్థన చేయాలి. అందుకని సుబుద్ధి కలిగిన స్త్రీ ఏం చేస్తుందో మనం చదువుకొని ముగించుకుందామండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం పేజ్ నెంబర్ 555 అండి. సామెతల గ్రంథం 31వ అధ్యాయము 26వ వచనము. జ్ఞానము కలిగి తన నోరు తెరుచును, కృపగల ఉపదేశము ఆమె బోధించును, ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టను. ఏం చేస్తుందండి సుబుద్ధి గల స్త్రీ? జ్ఞానము కలిగి నోరు తెరుస్తుంది అన్నమాట. అంటే మనం చెప్పే ఉపదేశం కూడా ఎలా ఉండకూడదు? అజ్ఞానంగా ఉండకూడదు, అరవకూడదు, కేకలేయకూడదు. ఏమండి, కొంతమంది ఏం చేస్తూ ఉంటారు? అరిచేసి, కేకలు పెట్టేసి, గోల పెట్టేసి, మన ఇంట్లో మాటలు 10 మందికి వినబడేలాగా అరుస్తూ ఉంటారు. అది మంచి పద్ధతి కాదు. ఏం చేయాలట?
జ్ఞానము కలిగి నోరు తెరవాలి. అందుకే జ్ఞానము కోసం ఎప్పుడూ దేవుణ్ణి ఏం చేయాలి? అడుగుతూ ఉండాలి. ప్రభువా, నా భర్తతో ఎలా మాట్లాడాలి, నా బిడ్డలతో ఎలా మాట్లాడాలి, నా తోటి వారితో ఎలా మాట్లాడాలి. మనకి తెలియదు. ఏ రోజుకి ఆ రోజు మనం కొత్తగా దేవుణ్ణి అడుగుతూ ఉండాలన్నమాట. ఏ రోజుకి ఆ రోజు మనం ఆహారం ఎలా తింటామో, ఏ రోజుకి ఆ రోజు మనం జ్ఞానాన్ని దేవుని దగ్గర అడుగుతూ ఉండాలి. ప్రభువా, కొంతమంది మూర్ఖులు పైకి చాలా సాఫ్ట్గా కనిపిస్తారు, కానీ భర్తలు ఎలా ఉంటారండి? చాలా మూర్ఖంగా ఉంటారు. వాళ్ళు ఎంత మూర్ఖంగా ఉంటారో భార్యలకే తెలుసు. ఏం చేయాలి అప్పుడు? మనం దేవుని దగ్గర అడగాలి. జ్ఞానమీనైనా ఈ మూర్ఖత్వం తొలగించినైనా అని మనం నిజాయితీగా దేవుని దగ్గర అడిగినప్పుడు, ఇప్పుడు డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు మన రోగం ఏం చేయాలండి? ఓపెన్గా చెప్పుకోవాలి. డాక్టర్ దగ్గరికి వెళ్ళి మనం రోగం దాచుకున్నాం అనుకోండి, ఆ రోగం ఎప్పటికీ నయం అవ్వదు కదా. సో మన పరమ వైద్యుడు ఎవరు? దేవుడే. మన కుటుంబాలని బాగు చేసేవాడు, మన భర్త మూర్ఖత్వాన్ని బాగు చేసేవాడు. మన భర్త బాధ్యత రాహిత్యంగా ఉంటారు. కొంతమంది పట్టించుకోరు, ఇంట్లో వాళ్ళ ఫీలింగ్స్ పట్టించుకోరు, డబ్బులు పడేస్తారు ఓకే, కానీ ఇంట్లో వాళ్ళకి ఏం పంచాలండి? తండ్రిగా ప్రేమ పంచాలి. భార్యను ప్రేమించే విధానమే రేపు కూతురైనా కొడుకైనా తన భర్తతో ఎలా ఉండాలో, భార్యతో ఎలా ఉండాలో ఇక్కడే తెలుస్తుంది. ఎవరిని చూసినప్పుడు? తల్లిదండ్రులను చూసినప్పుడు. ఓహో, భార్యాభర్తలు అంటే ఇలా ఉంటారా, ఇలాంటి ప్రేమ ఉంటుందా అనేది తెలియాలి. కానీ అమ్మో, పెళ్ళంటే ఇంత భయంకరమా, భార్యాభర్తలు ఇంత భయంకరంగా ఉంటారా అని అనుకోకూడదు. సో ఇక్కడ ఈమె ఏం చేస్తుంది? జ్ఞానము కలిగి తన నోరు తెరుస్తూ ఉంటుంది. ఏం ఉపదేశిస్తుంది అంటండి? కృపగల ఉపదేశము. కృపగల ఉపదేశం అంటే ఉపదేశంలో కూడా ఏముండాలండి? ఆటూట్ అనకూడదు అనమాట. ఎలాంటి ఉపదేశం చేయాలండి? కృపగలిగి, సాఫ్ట్గా అనమాట. ఆ జ్ఞానమును మనము దేవుని దగ్గర మనము అడగాలి. అందుకే ఇవన్నీ కావాలంటే ఏం చేయాలి? ఆమె తన ఇంటి వారి నడతలు బాగుగా అంటే చూడాలన్నమాట. బాగా పరీక్షించాలి. ఎక్కడికి వెళ్తున్నారు, ఏం ఆలోచిస్తున్నారు, ఎలా ఉంటున్నారు, సెల్ ఫోన్స్లో ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు. నిఘా కాదండి, మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. ఎందుకు కనిపెట్టుకోవాలి? దేవుని ఉగ్రత వారి మీదకి రాకుండా, దేవుని మార్గాల్లో నుంచి వాళ్ళు తప్పిపోకుండా మనం ఏం చేయాలి? కనిపెట్టుకోవాలి. అంతేగాని ప్రతి దాని మీద నిఘా పెట్టి, కొంతమంది భార్యలు ఉంటారు, ఏం చేస్తారు? భర్తకి కాల్ రికార్డింగ్ పెట్టే భార్యలు కూడా ఉన్నారు. సో అంటే భర్త ఎవరితో మాట్లాడుతున్నాడు, ఇది కాదు నిఘా అంటే. ఎలాంటిదండి? వాళ్ళు దేవునికి అనుకూలంగా జీవిస్తున్నారా, దేవునికి విషయాల్లో తప్పిపోతున్నారా, మనం ఏం చేయాలి? ఇప్పుడు కనిపెడుతూ ఉండాలన్నమాట. అందుకని తప్పుగా మాట్లాడినప్పుడు సమయం చూసుకొని వాళ్ళని ఏం చేయాలి? సరిచేయాలి. ఇది తప్పు, ఇలా ఉండకూడదు అని చెప్పాలి. అంతేగాని భార్యలు కొన్ని విషయాల్లో ఏం చేస్తూ ఉంటారు? పట్టనట్టుగా ఉంటారు. పట్టనట్టుగా ఉంటే నష్టం ఎవరి మీదకి వస్తుందండి? బిడ్డల మీదకి వస్తుంది. అట్లీస్ట్ భర్త మూర్ఖంగా ఉన్న భార్య ఎలా ఉండాలి? జ్ఞానంగా తన కుటుంబాన్ని చక్కబెట్టుకోవాలి. అందుకే జ్ఞానవంతురాలు ఏం చేస్తుందట? తన ఇల్లు కట్టును. కాబట్టి భార్య మీద ఈ బాధ్యతలన్నీ ఉంటాయి అన్నమాట. చాలామంది కంప్లైంట్స్ ఇస్తారు, మా ఆయన కలిసి రాడండి అని. కలిసి రాని భర్తతో అబిగయీల్ ఏం చేసిందండి? దేవుని సహాయంతో సమస్యను జయించింది. తప్పదు కదా. సో ఒకసారి వివాహం అయిన తర్వాత కష్టమైన, నష్టమైన, ఇబ్బంది అయినా ఆ భర్తతోనే కలిసి ఉండాలి. సమస్యలను ప్రభు సహాయంతో మనము జయించుకోవాలి. అబిగయీలు ఎలా జయించిందో, మూర్ఖమైన భర్తని, బాధ్యతారాహిత్యమైన భర్తని, మరి తప్పు చేసే భర్తను సమర్థించకుండా తన తప్పును ఏ విధంగా సరిచేసి తన కుటుంబాన్ని కాపాడుకుందో, మనం కూడా దేవుని యొక్క కోపము నుండి, దేవుని యొక్క ఉగ్రత నుండి మన తర్వాత తరానికి శాపం రాకుండా మనం చూసుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మనం వేసే విత్తనాలే రేపు వాళ్ళకి ఏమొస్తాయండి? ఫలాలు వస్తాయి. మనం మంచి విత్తనాలు నాటామనుకోండి, మన బిడ్డలు ఏం తింటారు? మంచి ఫలాలు తింటారు. అంటే మన క్రియలే విత్తనాలు అన్నమాట.
మన మాటలే విత్తనాలు, మన పనులే విత్తనాలు. మనం నీతి మార్గంలో జీవిస్తే మన బిడ్డలకు ఆస్తిపాస్తులు ఇవ్వకపోయినా మన యథార్థత, మన నీతి, అందుకే నీతి కలిగి జీవించేవాడు ఏం పొందుతాడట? శాశ్వతమైన బహుమానము అని సామెతల గ్రంథంలో ఉంది. అంటే ఇప్పుడు మనం జీవించి నీతి కలిగిన జీవితం మన బిడ్డలకి ఏమొస్తుందండి? దేవుడు వాళ్ళకి కావలసినవన్నీ దేవుడు ఇస్తాడు. మనం పొలాలు ఇవ్వకపోయినా, ఇల్లు ఇవ్వకపోయినా, డబ్బు ఇవ్వకపోయినా, మన నీతి, మన యథార్థత మన బిడ్డలను రేపు వాళ్ళ కష్టాల్లో కాపాడుతూ ఉంటుంది. ఇప్పుడు మనం శాపగ్రస్తంగా తప్పులు చేస్తూ జీవించామనుకోండి, మనం బాగానే వెళ్ళిపోతాం, మన తరం గతించిపోతుంది. కానీ మన బిడ్డలకి ఏమొచ్చేస్తుందండి? మనం చేసిన తప్పులకు ప్రతిఫలాలు ఎవరు అనుభవిస్తారు? మన బిడ్డలు అన్నీ అనుభవిస్తారు. కాబట్టి ఇది ఎప్పుడూ మనం భయపడతా ఉండాలి. మనం చేసేవి మంచి క్రియలు కాకపోతే దీని యొక్క ఫ్రూట్ ఏమండి, ఇప్పుడు చెట్టు వేసామనుకోండి వెంటనే వచ్చేస్తాయి ఫలాలు, కొన్ని సంవత్సరాలు పడతాయి కదా. అప్పటికి మనం ఉంటామో ఉండకపోమో కదా, కానీ ఆ ఫలాన్ని మాత్రం అనుభవించక తప్పదు. కాబట్టి మనం చేసే పనులు నీతి కలిగి ఉన్నప్పుడు, అందుకని నీతిమంతుని సంతానమంట, యథార్థవంతుని పిల్లలు వాని తదనంతరము ధన్యులవుతారు. మన తదనంతరం మన బిడ్డలు ధన్యులవ్వాలంటే మనం ఎలా ఉండాలి? యథార్థంగా, నీతిగా, నిజాయితీగా మనం జీవించినప్పుడు దేవుడు వారి అవసరతలన్నీ ప్రభు ఖచ్చితంగా తీరుస్తారు. వాళ్ళని ఉన్నతమైన స్థానంలో ప్రభువు నిలువబెట్టేవారిగా ఉన్నారు. కాబట్టి శాపము తెచ్చే ఏ పనులు కూడా మనం చేయకుండా అబీగయీలు వలె భర్తల తప్పులను సమర్థించకుండా భర్తలను సరిచేసేవారిగా, కుటుంబం మీదకి కీడు రాకుండా కాపాడే బాధ్యత ఒక సుబుద్ధి గల తల్లికి ఎంతైనా ఉన్నదని మనం గుర్తించి మనమందరము కూడా అబీగయీలు వంటి సుబుద్ధి కలిగిన స్త్రీలుగా ఉండుటకు ప్రభు సహాయం చేయను గాక. ఆమేన్.